స్తుతి స్తుతి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమే స్తోత్రమే స్తోత్రమే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అవునయా. స్తోత్రమే స్తుతులే. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. అవునయా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అవునయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులే స్తుతి స్తుతి. స్తోత్రమే. అవునయా. అవునయా. స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. అవునయా. అవునయా. స్తోత్రం. అవునయా. హల్లెలూయా. స్తుతి స్తుతి. స్తోత్రం స్తోత్రం. అవునయా. స్తోత్రమే. స్తుతులే. స్తోత్రములే. థ్యాంక్ యూ జీసస్. స్తుతి స్తుతి. హల్లెలూయా. దయచే ప్రభా. దయచేయండి. అవునయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తోడుగుండయా. ఆస్వాదించా. దీవించా. దీవించా. దీవించనా. అలాగే గృహం సరిపోవట్లేదు, ఎంతగానో బాధపడుతున్నారు అయ్యా. మీకు అసాధ్యమైతే ఏది లేదు, మీకు సమస్తం సాధ్యం లేదు. అడిగితేనే చేస్తానన్నావయ్యా. అడుగుడు మీకు ఇవ్వబడినన్నావయ్యా. అయ్యా అడుగుతున్నాము తండ్రి. అయ్యా సహాయం ఇచ్చేయండి అయ్యా. బిడ్డలకు మంచి గృహాల్ని వయ్యా. మంచి గృహాల్ని వయ్యా. మంచి గృహాల్ని వయ్యా. మంచి గృహాల్ని వయ్యా. క్రీస్తు సైన్య సహవాసంలో ప్రభు అయ్యా ఏనాడు వాగ్దానం ఇచ్చారయ్యా. నిర్మిస్తానని ప్రభు గృహాలు ఇస్తాను వాగ్దానాలు. అలాగే చాలా మంది బిడ్డలకు వాగ్దానం ప్రకారం గృహాలు ఇచ్చారు. స్తోత్రం స్తోత్రం స్తుతులయా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. అవునయా. ఇవ్వండి అయ్యా. దాయిత్యం దాయిత్యం ఇవ్వండి అయ్యా. దీవించే. అవునయా. హల్లెలూయా. దాయిత్యం దాయిత్యం. అవునయా. 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 కాల్చే ప్రభా. కాల్చే. అవునయా. అవునయా. కాల్చే ప్రభా. కాల్చే ప్రభా. దాయిచే ప్రభా. దాయిచే. అవునయా. బంధించే. దాయిచే ప్రభా. దాయిచే. దాయిచే ప్రభా. దాయిచే ప్రభా. దాయిచే. అవునయా. హల్లెలూయా హల్లెలూయా. అవునయా. హల్లెలూయా. అవునయా. అవునయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునయా. అవునయా. హల్లెలూయా. అవునయా. స్తోత్రమే. స్తుతులయా. స్తోత్రమే. దీవించా. ఆశీర్వదించు. దయచేయండి. 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 అవునయా. 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 స్తోత్రం స్తోత్రం స్తుతులయా. అవునయా. దయచేయండి. దయచేయండి. ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు మరి గత సంవత్సరం మరి శిలువ ప్రకాష్ యొక్క పుట్టినరోజు గత సంవత్సరం నుంచి మరి ఈ సంవత్సరం కూడా ప్రభువారు ఎంతగానో క్షేమంగా సంతోషకరంగా కుటుంబాన్ని మనందరూ కూడా సిద్ధపరిచేందుకు థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మరి క్రీస్తు సైన సాహసం తరపున అలాగనే కుటుంబ సభ్యుల తరపున మందిరం తరపున మరి మా యొక్క సంతోషకరమైనటువంటి
దీవెనలు, ఆస్వాదములు, పుట్టినరోజు శుభాకాంక్షలు శిలువ ప్రకాష్ గారికి సమృద్ధిగా దేవుడు కలుగజేయనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చిన్న వాక్యం 2 మాటలు ధ్యానం చేద్దాం. హిజ్కియా గారి గురించి మనకు చాలామంది తెలుసు. హిజ్కియా గారు దేవుని ప్రణాళికను బట్టి హిజ్కియా గారి పట్ల అతి చిన్న వయసులోనే దేవుడు ఆ కుమారుడిని బలపరిచి గణపరిచి మహారాజుని చేశాడు. హిజ్కియా గారి యొక్క జీవితంలో ఎంత వయసు అంటే 25 సంవత్సరాల వయసు, అతి చిన్న వయసు. రోజులో చాలామంది కూడా కుర్రాళ్ళగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు దుఃఖపడుతూ బాధపడుతూ ఇక మన బ్రతుకులు ఇంతేనా, మన జీవితాలు ఇంతేనా, ఎదుగు పొదుగు లేని జీవితము అనేసి వారికి ఏదన్నా కష్టకాలం వచ్చినప్పుడు దిగులుతో వేదనతో కృషించిపోతూ ఉంటారు. ఒకసారి బైబిల్ గ్రంథంలో చాలామంది యవనస్తులైన వారు ఉన్నారు. మరి ఈరోజు శిలువ ప్రకాష్ అనేటువంటి కుమారుడు కూడా యవన ప్రాయంలో ఉన్నారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి వారు మరి వాళ్ళందరి గురించి చెప్పుకుంటే మనకు సమయం చాలదు. కానీ మరి 2 మాటలు హిజ్కియా గారి గురించి 4 మాటలు మనం తెలియజేసుకుంటే, అతి చిన్న వయసులోనే ఈ కుమారుడిని దేవుడు దీవించాడు. ఈయన గారిక చరిత్ర మనం గమనించినట్లయితే మరి యొక్క సొలొమోన్ రాజు గారిక కుమారుడైన రెహబాము గారిక దగ్గర ముది మనవడి కింద వస్తాడు. ఈయన రాజుల వంశంలో నుంచే వచ్చాడు. కానీ సొలొమోన్ గారి గురించి వచ్చిందంటే రాజులు హిజ్కియా గారికి సొలొమోన్ గారికి మధ్యలో ఉన్న రాజులు ఎక్కువ సమయం వాళ్ళు ఏలుబడి చేయలే. వాళ్ళకి రాజరికాలు వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళ దుర్మార్గతలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల ఆ రెహబాము కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, అతి కొద్ది కాలంలో 6 నెలలు 1 సంవత్సరం పాటు మాత్రమే వాళ్ళు రాజరికాన్ని ఏలారు. తర్వాత వాళ్ళు కూలిపోయారు, శత్రురాజులు వచ్చారు, వాళ్ళ యొక్క స్థితి అంతమైపోయింది. కానీ హిజ్కియా రాజు గారికి వచ్చరికి హిజ్కియా గారు యవన ప్రాయంలో ఏం చేశాడు? హిజ్కియా గారి యొక్క రాజరికం యావత్తు కూడా ఆఖరిలో ఈయన మళ్ళా తేడా కొట్టింది కానీ ఆయన చేసిన పొరపాటుకి. కానీ ఈయన జీవితంలో అంతా కూడా మరి చిన్న వయసులో అయినా చాలా ఉద్యోగంగానే ఉండేవాడు. చాలా ఉద్యోగంగా ఆయన యొక్క రాజ్యం కూడా ఆయన్ని బట్టి చాలా ఉద్యోగంగా నడిచింది. అంటే సంతోషంగా ఆయన రాజరికంలో ఉన్న వాళ్ళందరూ ప్రజలు కూడా చాలా సంతోషించినట్టుగా కనబడుతోంది. ఈనాడు యవనప్రాయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం, సంతోషం, ఆనందం కలగాలి అని అంటే ఒకసారి హిజ్కియా గారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో. అలాగనే యేసోపు ఉంటారు, అలాగనే మరి అబ్రహాం గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. సరే, ఇప్పుడు మన హిజ్కియా గారి గురించి మనం ధ్యానం చేస్తే, ఈయన గారు ఒక రాజుగారి మనవడు, ముది మనవడు. అలాగనే ఒక రాజుగారి కుమార్తె అనేటువంటి కుమారుడు. ఈ కుమారుడు ఎలా ఉన్నాడు? మా నాన్న, మా అమ్మ, మా తాతలు అందరూ కూడా మహారాజులైన వారు. నా ఇష్టానుసారంగా జీవిస్తాననే జీవితం ఆయన బల. ఆయనలో ఉద్యోగం కలగడానికి, ఆయన ఏలుబడి అంతటిలో కూడా ఆయన పక్షంగా దేవుడు మేలు చేయడానికి అసలు ఈయనలో ఏమున్నది? ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రతి యవనస్తులు కూడా హిజ్కియా గారి గురించి బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఈయన తండ్రి గారు నిజంగా చూస్తే హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 29 సంవత్సరం యెరూషలేములో ఏలెను. 29 సంవత్సరము యెరూషలేములో 29 సంవత్సరాలు ఏలాడు. 25వ ఏట ఆయన సింహాసనం ఎక్కి 29 సంవత్సరాలు ఆయన రాజుని పరిపాలన చేశారు. అంతకుముందు రాజులందరూ 6 నెలలు 5 నెలలు. మరి చూడండి, ఇప్పుడు ఒక పొలిటికల్గా కూడా ఆలోచన చేస్తే మరి ఎవరైనా సరే రాజ్యాలు నిలబడాలంటే ప్రజలందరికీ అభిష్టం ఉండాలి. ప్రజలందరికీ కూడా మరి ఆ రాజుగారు లేదా ఆ మంత్రి గారి మీద, ప్రధానమంత్రి గారు ఉండి, వాళ్ళు ఎవరైనా రాజరికం సీఎం గారైనా సరే ప్రజలందరికీ ప్రేమ ఉంటే, ఒకప్పుడు ఇందిరాగాంధీ మీద తెలిసే ఉంటుంది, 40 ఏళ్ళు పరిపాలన చేశారు వారు, 40 సంవత్సరాలు. కారణం ఏంటంటే ప్రజలందరికీ వారి మీద అభిమానం ఉంది. అట్లాగా ఎక్కువ అభిమానం, ప్రజలందరూ కూడా సంతోషించి ఆనందించే రీతిగా వాళ్ళు ప్రవర్తించి ఆ శాసనాలు కానీ, వాళ్ళకి ఇచ్చేటండి ఆ విధి విధానాలు కానీ, వాళ్ళకి ఇచ్చేటండి అందుబాటులో ఉన్నటువంటి సహాయాలు కానీ, అలాగా ఉన్నప్పుడు ప్రజల్లో ఉద్యోగం కలుగుద్ది. అలాగనే ఆ రాజుగారు కూడా చాలా సంవత్సరాలు వెళ్తాడు.
మరి ఈయన 29 సంవత్సరాలు ఏలాడు యెరూషలేం పట్టణాన్ని, జెరూసలేముని. ఇలా వెళ్ళడానికి అసలు ఈయనలో ఉద్యోగం ఏంటి? 3వ వచనంకి వెళ్దాం. 29 అధ్యాయం 3వ వచనం. అతడు తాను ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి ఈయన? ఫస్ట్గా మొదటి సంవత్సరం మొదటి నెల, ఇప్పుడు ఇది మొదటి నెల కదా సంవత్సరంలో, ఈ మొదటి నెలలో మన తలుపులు తెరవాలి. ఆమె మన గృహం తలుపులు తెరవాలి. ఖచ్చితంగా మన గృహంలోనికి దేవుని బిడ్డలను ఆహ్వానించాలి. చాలామంది న్యూ ఇయర్ వస్తే లోకస్తులు పిలుచుకోవడం రకరకాలైన చేస్తూ ఉంటారు, బంధువులు స్నేహితులు. అది కాదండి. దానివల్ల ఉద్యోగం కలగదు, దానివల్ల ఆస్వాదం కలగదు. హిజ్కియా గారు ఫస్ట్గా ఆయన చేసింది ఏంటంటే, తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం, మనకి దేవుడు ఏదో ఒక ఏలుబడి ఇచ్చాడు. ఏలుబడి అంటే ఉద్యోగం, వ్యాపారం, పనిపాట్లో, కుటుంబాన్ని పోషించే శక్తి అంతకొంత ఇచ్చినప్పుడు దానిలో మనం ఫస్ట్గా సంవత్సరంలో మొదటిగా ప్రభువుని ఆహ్వానించే మనసాక్షి ఉండాలి. ఇతను ఏం చేశాడంటే యెహోవా మందిరం యొక్క తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. ఆమేన్. అలాగని యవనస్తులైన వాళ్ళు, కుటుంబ సభ్యులు, దేవుడు వారికి ఏదైనా ఒక ఏలుబడి అన్నది, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా ఇస్తే ఖచ్చితంగా సంవత్సరంలో ఫస్ట్గా మన తలుపు, హృదయం అనే తలుపులను సరి చేసుకోవాలి, వాటిని బాగు చేసుకోవాలి. హృదయం అనే తలుపులు ఎలా ఉన్నాయి, ఏ ప్రకారంగా ప్రభువారిని ఆహ్వానించగలుగుతున్నాం, ప్రభువారు వస్తున్నారు లేదా మన గృహంలోనికి, మన దేవులోనికి, ఆయన వాక్యం ప్రవేశిస్తుందా లేదా, ఆయన కట్టడలు ఆజ్ఞలను అనుసరిస్తున్నాం లేదా, ఈ యొక్క తలుపులను ఎప్పటికప్పుడు బాగు చేసుకుని మన హృదయంలో ప్రభు యొక్క ఆజ్ఞల్ని, కట్టడల్ని నింపుకోవాలి. ఆమేన్. ఎందుకంటే హృదయం అన్నడి తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయం అన్నడి తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండే సకల విధం. మొదటి నెల, సంవత్సరంలో మొదటి నెలలో ఫస్ట్గా దేవునికి అవకాశం ఇచ్చాడు. అతను మందిరానికి అవకాశం ఇచ్చాడు, మందిరంలోకి వెళ్ళాడు, మందిరాన్ని బాగు చేశాడు. అలాగే తన యొక్క హృదయం అనే మందిరాన్ని కూడా బాగు చేసుకున్నాడు. హల్లెలూయా. హృదయం అనే మందిరంలో ఏమున్నది? దురాలోచన, జారత్వమా, అపత్రత, కామకత్వమ, విగ్రహాధన, అభిచారముల, ద్వేషముల, కలహముల, మత్సరముల, క్రోధముల, కక్షుల, భేదముల, హిమతముల, అసూయల, మతదుల, వీటిలో ఏదైనా ఒకటన్నా ఏదైనా చేరేసిందేమో హృదయంలో అనేసి వాటిని కూడా తీసవతల పడేసి బాగు చేసుకున్నాడు. హల్లెలూయా. బాగు చేసుకున్న ఆ హృదయంలో తలుపు తెరిచి క్రీస్తు యొక్క ప్రేమ నింపుకున్నాడు. ఆమేన్. అలాగా యవన ప్రేమలో మరి ఒక మంచి రాజరికం వచ్చిందంటే ఎవరైనా అలా చేస్తారండి? చూడండి, ఈ రోజుల్లో ఉద్యోగం వస్తే, వ్యాపారం వస్తే, పనిపాట్లు వస్తే, వాళ్ళకి ఏదైనా కలిగింది అని అంటే ఖచ్చితంగా ఏం చేస్తారు వాళ్ళు అండ్ లోకస్తులను పిలిచేసి, ఫ్రెండ్స్ని, వాళ్ళని ఏళ్ళని కేకేసి, షికారులు చేసి, అండ్ విందులు వినోదులు, ఇప్పుడంట మాఫియా మండి అంట, అండ్ సోఫియా మండి అంట, రకరకాల మండిలు వచ్చేస్తే ఆ మండిలో తీసుకెళ్ళిపోయి విందులు వినోదాలు. నన్ను ఒక ఆయన అంటున్నాడు, ఆ యొక్క పెద్ద ప్లేట్ పెట్టుకుంటారంట ఎదురుగా, ఆ ప్లేట్ పెట్టుకుంటే చీకటిలో, వెలుగుల్లో భోజనం ఉండదు అక్కడ, చీకటిలో దోమల పడినవి తెలియదు, పురుగులు ఎక్కుతున్నాయి తెలియదు, గొంగళ పురుగులు నడిచినవి తెలియదు, వాడు ఏం తెచ్చాడు మనకు తెలియదు. ఆ చీకటిలో తింటా ఉంటాడు. అబ్బా ఎంత బాగుందిరా బాబు అనిపిస్తుంది. మళ్ళీ అందరూ కూడా రౌండ్ టేబుల్ వేస్తారు అక్కడ, ఒక ప్లేట్లో 2-3 తింటారు. ఆడిసొల్లు ఈడుసొల్లు ఆడికి పడతా ఉంటారు. అంటే నేను అన్నానండి, మండికి వెళ్ళే వాళ్ళు ఎవరు నన్ను తిట్టుకోమాకండి. అంటే చాలామంది కూడా దేవుడు ఏదైనా వారికి ఇస్తే ఇలా తీసుకెళ్ళి అలా వ్యర్థం చేస్తారు. మనకి ఎవరొస్తాడు అంటున్నాడు, వాళ్ళ చెల్లెలు గారు చెబుతుందయా, దేవుడు ఈయనకి ఆస్వాదిస్తే ఆ ఆస్వాదం ప్రతి ఆదివారం సాయంకాలం ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోవడం, మండి దగ్గర కూర్చొని భోజనం చేశాడు. దేవుని దగ్గర రావటం లేదు, ప్రార్థనగా రావటం లేదు, దశభాగంలో, మృక్కుబడిలో దేవుని స్తుతించే యాగం మనసాక్షి లేదు. హృదయం అంతా ఏమి నిండిందంటే ఆదివారం ఎప్పుడు చూద్దా 4 ఫ్రెండ్స్ చేసుకొని మండికి వెళ్ళాలి, అక్కడ ఈ డబ్బు అంతా వ్యయం చేసుకోవాలి. కానీ హిజ్కియా గారు అలా చేశాడా? ఆ కుర్రోడైతే ఇప్పుడు చాలా కష్టాల్లో ఇరుక్కుపోయాడు. అందుకని ఫస్ట్గా మన హృదయంలో క్రీస్తు నింపుకోవాలి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మందిరం వైపు మన యొక్క నడక ఉండాలి. ఆమేన్. మన హృదయం అనే తలుపు తెరిచి యేసయ్యని మనం చేర్చుకోవాలి. ఆమేన్. యేసు వారు ఎప్పుడైతే చేర్చబడ్డాడు మన హృదయంలోకి ఏమొస్తుంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశీర్వాదం వస్తాయి. హల్లెలూయా. అలాగని ఇంకా నెక్స్ట్ ఏం చేసాడు? రెండోది అంటే 5వ వచనం చదువు. అది 5వ వచనం.
వారికి ఇలాగ ఆజ్ఞాపించాడు, లేవీలారా నా మాటనండి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడిన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలము నుండి నిషిద్ధ వస్తువుల నుండి బయటికి తీసిపారేయండి. ఆమేన్. నిషిద్ధమైనది ఏదైతే ఉన్నదో హృదయం అనే మందిరంలో, హృదయములో దేవునికి ఇష్టం లేనివి, దేవుడు అసహించుకునేవి, అసహ్యము, దేవునికి అసహ్యమైన వారు కలవు. 7 ఆయనకి ఏములు. ఏమిటవి? సామెతల గ్రంథంలో 6 అధ్యాయాలు ఉంది. 6 అధ్యాయం 16 వచ్చిన చదండి. నిషిద్ధమైన ప్రభువుకి నిషిద్ధమైనవి అక్కడ ఉంటాయి. అహంకార దృష్టి, ఫస్ట్ నుంచి చదవండి. అహంకార దృష్టి, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడము పుట్టించారు. చూసారు ఎన్ని? ఇవన్నీ యెహోవాకి అసహ్యం, నిషిద్ధమైనవి. ఇసుక గారు ఏం చేశాడు? అవన ప్రేమలో వీటన్నిటిని నిండా నింపుకోవాలా. కొంతమందికి ఏదన్నా ఆ రాజరికం, అధికారం, ఆ ఉద్యోగం వస్తే ఆడంతే తేలుతాను. నాకు అధికారం ఉంది కాబట్టి ఆడెవరని తేలుతాను. అధికారం వచ్చినాక చూడండి, మొన్న కూడా గెలిచిన వాళ్ళు ఏం చేశారండి? గెలిచిన వాళ్ళు ఏం చేశారు? పక్కలు తీర్చుకున్నారు చాలామంది. ఓడిపోయిన వాళ్ళ పాపం దోక్కున్నారు. అలాగే కొంతమంది గెలిచిన వాళ్ళు ఆ ప్రకారంగా ఉన్నారు ఒక అధికారం వచ్చినాక. కానీ ఇక్కడ హిజ్కియా గారికి అంత పెద్ద రాజరికం వచ్చింది యెరూషలేము పట్టణంలో. అసలు ఏమన్నా అలాంటి పగా ప్రతీకారాలు చేశాడా? చేయలే. ఆయన ఏం చేశాడంటే ఏమేం తీసేశాడు ఆయన? అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలిక, నిరపరాధులను చంపే చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయడ త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడాలు పుట్టించి వీటిని హృదయం నుంచి తీసి అవతల పడిచి. ఎందుకంటే ఇవి యెహోవాకి నిషిద్ధము, హేయములు. ఆమేన్. అందుకనే 29 సంవత్సరాలు దర్జాగా ఏలుబడి చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే యూదుల్ని అన్ని సంవత్సరాలు ఏలుబడి చేయటం చాలా కష్టం అండి. ఎందుకంటే యూదులు అంటే మామూలు వాళ్ళు కాదు, ఇలా బాగా తిరుగుతేట్లు ఎక్కువ. అలాంటి వారిని ఆయన 29 సంవత్సరాలు చిన్న వయసులో, మరి అంత చిన్న వయసు వాళ్ళని ఎలా ఏలుబడి చేయనిస్తారు అని అంటే మరి దేవుడు చేయనిచ్చాడు. ఎందుకంటే నిషిద్ధమైనవన్నీ హృదయం నుంచి తీసేశాడు. అలాగనే దేవుడి మంది నుంచి కూడా నిషిద్ధమైనవన్నీ కూడా తీసివేశాడు. అలాగనే అక్కడున్న వారిని కూడా ప్రతిష్ఠింప చేశాడు. హల్లెలూయా. లేవీలకు సహాయపడ్డాడు, అంటే సేవకులకి ఎంతగానో సహాయపడ్డాడు. నెక్స్ట్ ఇంకేం చేశాడు? అది 29 అధ్యాయం 5 వచనం. లేవీలు ప్రతిష్ఠించాడు. 16 వచ్చింది. 29 అధ్యాయం 16 వచనం. హిజ్కియా గారి యొక్క 29 సంవత్సరాల యొక్క ఆయన రాజరికం అద్భుతంగా జరగడానికి ముఖ్యమైన కారణం ఏమండి? పవిత్రపరచుడికై యాజకులు యెహోవా మందిరము లోపలి భాగంలో పోయి యెహోవా మందిరములు తమకు కనబడిన నిషిద్ధ వస్తువుని యెహోవా మందిరపు ఆవరణలో తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి కెద్రోను వాగులో పారేశారు. ఆమేన్. చూసారా? అసలు గుండెలో ఎక్కడ కూడా మందిరం అంటే హృదయమైన మందిరం అన్నమాట. యవనస్తులకి ఎప్పుడు కూడా గుండెల్లో ఇహలోక సంబంధమైన ఏమన్నా ఉంటే అవి తీసి అవతల పడేయాలి. ఆమేన్. యవనస్తులకి ఎక్కువగా మరి అక్కడ చూడండి, యేసోబుకి ఏం తీసి పారేశాడు? పాపమునకు దూరంగా పారిపోయాడు, పాపాన్ని తీసి అవతల పడేశాడు. హల్లెలూయా. అలాగనే ఏమంటారు? అవిధేయతని తీసి అవతల పడేశాడు. విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందరికి విధేయత కలిగి ఉండేవాడు. అందుకనే దేవుడు ఆయన్ని గొప్పవాడిని చేశాడు. ఎవరిని? యోసేపు గారిని. హల్లెలూయా. ఎక్కడ? ఫారిన్లో, వేరే దేశంలో, ఐగుప్తు దేశంలో, హెబ్రీ దేశం నుంచి ఐగుప్తు దేశంలో ఫారిన్లో గొప్పవాడు మహారాజు అయ్యాడు. ఆమేన్. కారణం ఏంటంటే హృదయం నుంచి తీసి అవతల పారేయాలి అంతే. మళ్ళీ వాటిని అక్కడ పక్కన పెట్టుకుని మళ్ళీ వాటి తర్వాత చూద్దాంలే అట్లా ఉండకూడదు. తీసి ఇసిరి పారేయాలి అంతే. వాళ్ళు ఎక్కడ పారేశారంట? కెద్రోను వాగులో ఇసిరి పారేశారు. హల్లెలూయా. అది 29 అధ్యాయం 20 వచ్చింది. ఇలా చేశాడు ఆయన, చేయించాడు. అప్పుడు రాజు హిజ్కియా పెందల కళ్ళు వేసి ఏం చేశాడండి? పెందల కళ్ళు వేసేవాడు. హల్లెలూయా. యవనస్తులు చాలామంది కూడా పెందల కళ్ళు లేకరు. అంటే ఒకసారి నైట్ డ్యూటీలు చేసి ఒకళ్ళు లేట్ అయితే కొంచెం ఇంకా పొద్దుపూట కొంచెం ఆలస్యంగా పనులు పెట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ వీళ్ళకి కొంతమందికి ఇక నిద్రపోవటమే పని అన్నట్టుకుంటారు. కానీ హిజ్కియా గారు అయితే రాజుగారు కదండి, సాహసంగా ఎన్నింటిలో ఇస్తారు వాళ్ళు.
ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి అనుకో పొద్దున్న 7ంటికి వెళ్తే దొరకరాళ్ళు, ఇంకా లెగలేదండి అని అంటారండి. 10ంటికి కానీ వాళ్ళు బయటికి ఆఫీసు 11ంటికి వచ్చి కూర్చుంటారు. ప్రియులారా, కొంతమంది ఉంటే ఉండొచ్చు, 5ంటికి 6ంటికి లేచేవాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ ఎక్కువగా వీళ్ళు మనకు దొరికేది ఎప్పుడంటే 10-11 అవ్వాలి. కానీ ఈయన గారు తిన్నింటి లేచేవాడంట, పెందలకళ్ళు లేచేవాడంట. అలా పెందలకళ్ళు లేచి ఎక్కడికి వెళ్ళాడు? పార్క్కి వెళ్ళేవాడా? వాళ్ళు లేతారండి ఇప్పుడు కూడా. పెందలకళ్ళు లేచి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఎందుకు లేతారు తెలుసా? వాకింగ్ కోసం లేతారు. ఎందుకంటే వీళ్ళు తిన్నది అరుగుదల కోసం. ఏ షుగర్లు బీపీలు రాకోకుండా పెందలకళ్ళు వేసి 5 గంటలకే అబ్బో ఎంతమంది తిరుగుతారు అటు ఇటు షూలు వేసుకోను. కానీ మరి ఇసుకే రాజుగారు అలాంటి వాకింగ్లు చేశాడా? ఆయన వాకింగ్ ఏంటంటే పెందలకళ్ళు వేసి పట్టణం అధికారులందరూ సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళేవాడంట. హల్లెలూయా! ఈయన ఒక్కడే కాదు, అధికారులందరూ రెడీ చేపించేసి అండ్ ఎక్కడికి వెళ్ళాడంట? సినిమాకో, షికార్లకో, పార్కులకో లేదా రన్నింగ్ చేయడానికి వెళ్ళలేదు. రాజుగారు అండి ఆయనకి ఏం తక్కువ? ఈ రోజులో ఎవరన్నా మందిరం రండి అని అంటే నాకేం తక్కువ? మన ఎవడు అంటున్నాడంట. ఎవడన్నాడు? మందిరం రావచ్చుకుని అంటే రోగాలు రొప్పులు ఉన్నవాడు వెళ్తాడే మందిరానికి, నాకెందుకే బాబు అన్నాడంట. ఎవడు వెళ్తాడంట మందిరానికి? రోగాలు రొప్పులు బాధలు ఉన్నవాడు వెళ్తాడే మందిరానికి, నాకు ఏ బాధ లేదు. ఏ బాధ లేనప్పుడు ఏం చేయాలి? ఇంకా దేవుణ్ణి ఇంకా స్తుతించి కనపరచాలి కదండి. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు కదండి. ఇంకా దేవుడు చక్కగా చూస్తాడు కదా. అందుకంటాడు, దుర్దినం రాకముందే నీ సృష్టిగతను స్మరణ చేసుకోవాలి. బాగుందనేసి దూరంగా ఉండకూడదు దేవునికి. ఇవాళ కడుపు నిండింది కదా అనేసి అన్నాన్ని, ఇంట్లో ఉన్న బియ్యం అన్ని కూరలన్నీ ఇసుబారతావా? నేను మాట్లాడండి, ఇవన్నీ మనకెందుకు? ఆ బియ్యం బస్తాలు బియ్యం వద్దా అమ్మా? మరండి జస్వంత్ గారి భార్య గారు ఇవాళ కడుపు నిండింది కదా, ఆటో తీసుకెళ్ళి కాళ్ళలో పడి అంటావా? మళ్ళీ అది కావాలి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళా కడుపు నింపాలి అది. అలాగని ఇవాళ బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, మందిరం తిరిగి అని అనకూడదు. ఇంకా బాగుండాలంటే దుర్దినములు రాకుండా ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్తూనే ఉండాలి. హల్లెలూయా! అవనస్తులు కొంతమంది మందిరం అంటే అసహించుకొని దూరంగా ఉంటారు. అలా ఉండకూడదు. హిజ్కియా గారు చూడండి, రాజుగారు పెందలకళ్ళు వేసి ఏ వాక్యంకో ఎటు పడితే అటల్లా ఆయన తన యొక్క అధికారులను కూడా సమకూర్చుకొని వాళ్ళందరూ కూడా పిలుచుకొని పెందలకడ వాళ్ళని కూడా లేపి ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? మందిరానికి వెళ్ళాడు. హల్లెలూయా! ఈ రోజుల్లో పెందలకడ కనీసం రోజు కాదు, ఈయన రోజు వెళ్ళాడు. వారానికి ఒకసారి ప్రభువారు ఇచ్చాడు కదా మనకు టైం. ఆ టైంకి ఎప్పటికి వస్తారండి చాలామంది యవనస్తులు? లాస్ట్లో నూనె పాదం టైంకి వస్తారు కొంతమంది, వాక్యం సగంలో వస్తారు కొంతమంది, ఆఖరి చేయి కొట్టేటప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మరి హిజ్కియా గారు అలా చేశాడండి. పెందలకడ టైం అంటే టైం ప్రకారంగా అక్కడ హాజరయ్యాడు. అందుకని దేవుడు ఆయన్ని 29 సంవత్సరాలు ఉజ్జీవాత్మతో ఏలిపడి చేయించాడు. హల్లెలూయా! చిన్న వయసులో మహారాజు గారు అయ్యాడండి. హల్లెలూయా! ఈనాడు నాకు అది లేదు ఇది లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారిని ఒక్కసారి దృష్టించి వాళ్ళు ఎలా చేశారు, ఎలా నడిచారు తెలుసుకుంటే మనం కూడా హ్యాపీగా నెంబర్ 1 స్థానంలోకి వెళ్తాం. హల్లెలూయా! పెందలకడ దేవుడి మందిరానికి వెళ్ళాడు. అలాగే మనకు దేవుడు శనివారం, ఆదివారం ప్రభువారు మనకు అనుగించాడు. ఇవ్వబడినటువంటి వాటిల్లో పెందలకడ సమయానికి మనం హాజరైపోవాలి. పరిగెత్తుకుని వెళ్ళి కూర్చోవాలి. ప్రార్థన స్టార్ట్ అయ్యే టైంకి 12:30 గంటల మందిరంలో ఉండే మనసాక్షి ఉండాలి. అప్పుడే మన దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఒక ఆయన పక్షవాతం వచ్చింది, మంచం మీద ఉన్నాడు. ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, నా ప్రభా అయా అంతకుముందు మందిరం అంటే వచ్చేవాడు కాదు, ఖచ్చితంగా ప్రతి ఆదివారం 12:30 నేను మందిరంలో ఉంటాను ప్రభా, నన్ను నడిపించు ప్రభా అని అనుకున్నాడు. డాక్టర్లు అయితే ఈయన కాలు చేరేదని చెప్పారు. నిజంగా నోటి మాట కూడా రాదన్నారు. ఎప్పుడైతే ఈయన ఒప్పుకున్నాడో మందిరానికి పెందలకడ సమయానికి వెళ్తానని, అంతే నిజంగా అద్భుతంగా నెల తిరిగి వచ్చారు కదా, కాలు నడకొచ్చేసింది, చెయ్యి వచ్చేసింది, నోటి మాట వచ్చింది. ఇప్పటికీ టైంకి 10 నిమిషాల ముందు వచ్చి అక్కడ కూర్చుంటాడు కుర్చీలో. నిజమండి, మీరు కూడా చూస్తున్నారు చాలామందిని. ప్రియులారా, అలాగా పెందలకడ రాజుగారండి. అదేమంటే నాకు కుదరదంటే మనం రాజులమా? మనం రాజుల పనులన్నీ కూడా చక్కదిద్దుకొని దేవుని మందిరానికి పెందలకడ హాజరయ్యే మనసాక్షి ఉండాలి. మరి ఈయన ఒక్కడే కాదు, ఆయన అధికారుల్ని, ఆయన కుటుంబ సభ్యులు కూడా మందిరాన్ని తీసుకొచ్చింది. మీరు ఎరగలరండి నేను వెళ్ళిపోతున్నాను అన్నలా అందరినీ కూడా సమకూర్చుకొని దేవుని మందిరానికి పెందలకడ వచ్చాడంట. హల్లెలూయా! అలాగే పెందలకడ అనే దానికి ఎర్లియగా అంటే మనం అందరూ కూడా ఎప్పటికప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో దశమాలు కానీ, మురుక్కుబళ్ళు కానీ, ప్రతిష్టార్పణలు కానీ, ఉపవాసాలు కానీ, జాగరణాలు కానీ ఎర్లీగా ముందుగా సమయానుకూలంగా ఖచ్చితంగా మనం చేసే మనసాక్షి ఉండాలి. ఎప్పుడో దేవుడు ఏది హెచ్చరించినప్పుడు అన్నట్టుగా ఉంటే అది మనకు ఆస్వాదకరమైన కాదు. ఎర్లీగా ఉండాలి మనం.
ఇదిగో రేపు ఉపవాస కూటాలు వస్తుంది, రేపు ఆదివారం వస్తుంది, రేపు మీటింగ్లు వస్తున్నాయి, ఇదిగో రేపు ఈ ప్రకారంగా వస్తుంది, ఈ ప్రకారం కూటం ఉంది, మన కూటం ఉంది, మనం ఎర్లీగానే ముందుగానే సిద్ధపడాలి. అలెలుయా. కొంతమంది అంటారు రేపు పొద్దున కూటానికి ఇవాళ కూడా నాకు ఫోన్ చేస్తారు, అయ్యారు పైసలు లేదు అయ్యారు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, అమ్మ క్యాన్సిల్ చేద్దామా, వద్దు అయ్యారు ఉంచండట. ఇక మేము ఇంకో గంటకు వెళ్తాను, అప్పుడు వెళ్తారు ఉల్లిపాయలకి అప్పుడు వెళ్తారు ఉప్పులకి. మేము వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ పొయ్యి మండుతూ ఉంటుంది. ఏం చేయాలి? ముందుగానే సిద్ధపడాలి అవుతా, ముందుగానే రెడీ చేసుకోవాలి, ఎర్లీగా ఉండాలి. ఈయన పెందల కడ రెడీ చేసుకోవాలి, పెందల కడ రెడీ చేసుకోండి ఆయన. హల్లెలూయా. మీరు అలా చెప్తారు లేక అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే అరణ్యంలో దేవుడు మన్నా ఇవ్వలేదా, పురుళ్ళు ఇవ్వలేదా, ఇప్పటికి మనకు అడిగితే ఇవ్వట్లేదా? ప్రార్థిస్తే ఇస్తున్నాడు కదా. ఈ ప్రార్థన చేయకోకుండా వాళ్ళు ఇస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో, ఆడి దగ్గర అప్పుకెళ్దాం, వీళ్ళ దగ్గర అప్పుకెళ్దాం పరిగెడతారు వీళ్ళు కోటుంటాయి ఇంకా దాకా. ఆడు ఎవడు ఇవ్వడం. మనుషులను అడిగితే ఏం ప్రయోజనం అండి? మనుషుల మడికంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అదే మోకరించి కూర్చొని ప్రార్థన చేస్తే 2-3 గంటలు ప్రార్థన చేస్తే పట్టుబట్టి దెబ్బకి దేవుడే నీకు ఎటు నుంచి తీసుకురావాలో నీకు రావాల్సింది తెచ్చి అక్కడ పెడతాడు. అసలు నువ్వు అప్పు కూడా చేయాల్సిన పని ఉండదు. హల్లెలూయా. ఇలాగ ఎర్లీగా ఇది అంతా కూడా ఒక 10 రోజుల ముందు నుంచే లేదా ఒక 4 రోజుల ముందు నుంచే మన కోట ఉంది, రేపు పొద్దున వాటికి సిద్ధపడదాం. అలా సిద్ధపడే దానికోసం సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకని ప్రభుడు సిద్ధపడితివ యేసుని రాకడ శీఘ్రముగా ఇవి జరుగునని. ప్రభు యొక్క కార్యాలు శీఘ్రంగా జరుగుతాయి అని ఎవరికైనా నమ్మకం ఉందా? శీఘ్రంగా జరుగును. ఆమేన్. అంటే త్వరగా జరుగుతాయి అని నమ్మకం ఉన్నప్పుడు, ఖచ్చితంగా జరుగుతాయి అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలా? సిద్ధపాటు కలిగి ఉండాలి. మాకు వచ్చే నెల కూటం అనుకోండి, ఈ నెల నుంచి ప్రార్థన చేద్దాం. మరి వచ్చే నెల కూటం అంటే ఏమన్నా 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి మా కూటమా? నెల కూటమే అంటే ఇక రోజు ప్రార్థనేకా, రోజు దేవుడిని ఆడరే. ప్రభా మళ్ళీ కూటం ఉందా, ఈ కూటం అయిపోయిన తర్వాత మళ్ళీ కూటాన్ని ప్రార్థన చేయటం ఇప్పటి నుంచే. ప్రభు వచ్చే నెల మళ్ళీ ఆ కూటం ఉందా, ఒకటి కాదు 2-3 కూటాలు ఉన్నాయండి ఇప్పుడు. ప్రభా అని అడుగుతుండే ఆయన ఇస్తున్నాడు, ఆ ప్రకారంగా లోటు లేకుండా జరిగిపోతుంది. హల్లెలూయా. అందుకని అంటే అడుగుడి మీకు ఇప్పుడు, నన్ను అడుగుము జనము నీకు స్వాస్థ్యం ఇస్తా, భూమిని దిగంతములకు సొత్తుగా ఇస్తున్నాడు యేసయ్య. ఆయన మాట తప్పని దేవుడు హిజ్కియా గారు అదే తెలుసుకున్నాడు. అందుకని పెందల అక్కడ ప్రతి విషయంలో కూడా ముందుగా ఉండేవాడు. ఆమేన్. ఇంకేం చేసేవాడు తెలుసా? అది 29వ అధ్యాయం 20 వచ్చింది చదువు. 29వ అధ్యాయం 21 వచ్చింది చదువు. ఇప్పుడు 21 వచ్చింది చదువు. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధా వారి కొరకును పాప పరిహారార్థబలి చేయడకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లను 7 మేకపోతులను వారు తెచ్చించను కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించునని అహరోను సంతతి వారకు యాజకులకు ఆజ్ఞాపించెను. ఆమేన్. దేవుడు ఈయన రాజుగారు అయిన తర్వాత ఆయన గురించి చెప్పుకుని చాలా విషయాలని ఆకలిస్తుంది అనుకుంటా అందరికీ. దేవుని స్తోత్రం కలిగిన గాక. అసలు వాళ్ళ ఆకలి ఏంటండి? వాళ్ళు ఏమారం అండి? వారాలు కూడా మర్చిపోయారా? శుక్రవారం ఉపవాసం కదండి. అసలు బిర్యానీ కోసం ఎదురు చూస్తానండి, నాకు అర్థం కాదు. ఉపవాసం తెల్లారులు చెప్పుకోవాలి. ఆమేన్. ఏం చేశాడంట? రాజ్యం కొరకు, దేవుని మందిర స్థలం కొరకు, యోధా వారి ప్రజలందరి కొరకు 3, రాజ్యం కొరకు, మందిరం కొరకు, యోధా వారి కొరకు, పాప పరిహారార్థ బలి చేయటకై 7 కోడెలు 7 పొట్టేళ్ళు. 7 కోడెలు అంటే కోళ్ళు కాదు, కోడి దూడలు. కోడి దూడ అంటే ఏంటిది? మగదూడ. 7 మగదూడలను 7 పొట్టేళ్ళు. ఓ పొట్టేళ్ళని కొట్టానికి మనం ఎవరి కోసం? ఈయన ఇంట్లో కొట్టం కాదు, ఈంది రాజుల కొరకు, రాజ్యం కొరకు, పరిశుద్ధ మందిరం కొరకు, యోధా ప్రజలందరి క్షేమం కొరకు. ఈ 3 క్షేమం కోసం ఈయన గారు చేసే దేవునికి ఇచ్చే బలులు 7 కోడలు 7 పొట్టేళ్ళు 7 గొర్రె పిల్లలు 7 మేకపోతులు తెచ్చి ఉంచిరి కనుక అతడు యెహోవా బలిపీఠం వాటిని అర్పించాడు. హల్లెలూయా. అందరి క్షేమం కోసం మంచి ఆహారం. ఇవన్నీ అక్కడ ఇసిరేరు కాకులు గద్దలు తింటాకి. అవి కోసేసిన తర్వాత ఎవరు తింటారు? అయ్యి మాట్లాడేంటండి, ఆ ప్రజలే తినేది. అక్కడ ప్రభు కోసం అంటారు కానీ ప్రభు తింటాడండి అవన్నీ. వాటిని కోసేసిన తర్వాత వాటిని వండుకొని వాళ్ళే తినేవాళ్ళు. అందరూ రాజు అక్కడున్న ప్రజలందరూ తినేవాళ్ళు.
మరి ఇప్పుడు కూడా మనం ఏటపోతుని కోసుకుంటాం అంటాం. ఎవరు తింటున్నారు? ఏసోరు తింటున్నారు వచ్చి, మనమే తింటున్నాం. ఇది కూడా ఒక మర్మం అండి. జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయాన్ని. దీని గురించి చాలాసార్లు మీకు చెప్పే కూడా. సరే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే సమయం చాలదు కాబట్టి ఎవరు కొయ్యాలి ఇక్కడ? యాజకులు కొయ్యాలి. హల్లెలూయా. అయ్యగారులే కొయ్యాలి. ఒక ఆయన ఏం చేశాడంటే, ఎవరు వస్తారండి, అయ్యగారులు పిలవాలా ఏంటి, నేను వస్తారా అన్నాడండి. ఓ పద్దాకాళ్ళం వెళ్తాం, ఆరనే గారు అక్కడ కూర్చొని బండి పంపి అంటాడు. ఈ అయ్యగారే వస్తున్నా పద అంటాడు. అయ్యగారే కత్తిదాడు, ఈ గారేం బీతది పేడదాడు, ఈయన పొద్దుదాడు. బైబిల్లో ఉన్నాయనండి మనం చేసేది. ఎవరు కొయ్యాలి అక్కడ? అరే రాజుగారు కదైనా అక్కడ కట్టుకోళ్ళు ఉండరా? ఉండరా? ఆయన దగ్గర కట్టుకోళ్ళు ఉండరా? ఆయన పిలిచాడా? ఆయన పిలిచాడండి. ఒక తెలంగాణలో అంటే టైం కొద్దిగా 2 నిమిషాలు ఎక్కువ అయింది. 2 అంటే ఏంటి, 2 అంటే 20 నిమిషాలు అయింది అని అర్థం. ఆ ఊళ్ళో ప్రార్థనకి వెళ్తే ఒక ఇంటికి ఆ పైన అంత పొడుగు కనపడుతుంది కత్తి, ఎంత ఉందండి. సరే నేను అన్నాను, ఏంటి అది కత్తిలాగా ఉంది, అంత పొడుగు ఉంది ఏంటి అన్నా. ఆయన అన్నాడయ్యా, మా తాత ఆ దేవాలయాల దగ్గర బలిత్తాకి మేకపోతను కొట్టేవాడు ఆ కత్తితో. దెబ్బకి దిగిపోయేదయ్యా, మా వంశానికి ఆ అర్హత దేవుడిచ్చాడు. ఇక నా దగ్గరికి వచ్చాడు కల్లా నాకు అలా చేయబుద్ధి కలదు, ఇక జోలికి వెళ్ళలేదు. కానీ ఊళ్ళో ఈ 4 ఊళ్ళల్లో మా తాతని పిలిచేవాడయ్యా. మా నాన్న దగ్గర నుంచి ఇక అది ఆగిపోయింది. ఇక అంతకుముందు కూడా పూర్వీకులందరూ అదే పని. వాళ్ళకి అది ఇచ్చాడు అక్కడ. ఇక వాళ్ళు అది చేయాల్సింది ఇంకోటి ఎవడు చేయడు అక్కడ. చేతవా పెద్ద ఎద్దుని తీసుకొస్తారు అక్కడ, అడ్డొకటి తాళేసి కడతాడు. ఇది ఇట్లా అవుతూ ఉంటుంది. వేసి కత్తి లేపి కొడితే ఒక్క దెబ్బ కట్ అయిపోవాలి. ఎద్దుది అవుతుందా? మనిషి అయితే మామూలు కొడితే కొడతావా? అండ్ ప్రకాష్ వేసేస్తావా? దెబ్బకి అది వేసే సంగతి నువ్వు కింద పడిపోయి గడిగడ తట్టుకుంటావు ఆ రక్తం చూడలేక. అది దేవుడికి అలా వరం ఇస్తాడు. హల్లెలూయా. అలాగని ఇక్కడ చూడండి, ఎవరు కొయ్యమన్నాడు ఆయన? అక్కడ ఉన్న వాళ్ళని అరే కట్టుకోవాలని పిలిచేసి క్వశ్చన్ అనలా. వాళ్ళ లెక్క వేరు. అక్కడ చేయాల్సింది మాత్రం ఆ దేవుని పని కాబట్టి అది లేవీలు చేయాలి. ఇక్కడ ఈయన ఏం చేశాడు? ఎండరా అయ్యగారు వాళ్ళు పిలిచేదండి, వాళ్ళు వచ్చేదండి, నేనే కొత్త, నేను నాకు రాదనుకుంటారా? ఆయనే పెక్కొచ్చాడు. ఆ పక్కన అన్నారయ్యా వద్దయ్యా ఆగయ్యా. ఆ ఎనడే ఆడికి 100 ఇవ్వాలి. ఎవరికి? ఆరోని గాడికి. మళ్ళీ ఆరోని అయ్యగారు అంటలా. ఆ 100కి కూడా బాధ. ప్రాణం ఎక్కువ 100 ఎక్కువ? మీరు చెప్పండి, ప్రాణం ఎక్కువ 100 ఎక్కువ? ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి. కుక్క పెత్తనం గాడి తీసుకోకూడదు కదా. ఇప్పుడు ఇందాక పైన ఆ వాటర్ మిషన్ బిగిస్తున్నారు, ఆర్ఓ మిషన్. ఆయన గారు నానిగారు కదా, నానిగారేగా, రవి గారు అనుకుంటాం. ఆయన పాపం నిన్న వచ్చారు, ఆ సామాన్లని పొద్దున్న తెచ్చారు. దగ్గర ఒక ఆటో నిండా వేసుకొచ్చారు అండి. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం బీచాడు. ఆయన చేసేది ఏంటి, నేనే మొత్తం కొనుక్కొస్తాం, నా దగ్గర పడి నేనే బిగిస్తా అని అంటే ఎన్ని ఎదురు పెట్టుకుని ఆడవాలేక నేను. చూడండి ఎంతసేపు అండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేశాను. ఇక ఆ పని ఆయన చేయాలి అంతే. మనం చేస్తే అది ఇరిగిపోతాయి, పాడైపోతాయి, అసలు రాదు. అలాగే ఎవరి పని వారు చేయాలి. ఇక్కడ చూడండి, రాజుగారు అలాగా ఎవరి పని వారికి ఇచ్చారు. హల్లెలూయా. అలా చేసినప్పుడు దేవుడు ఆయన్ని దీవించి 29 సంవత్సరాలు ఏలుబడి చేసినట్టుగా యవన ప్రేమలో ఆ సీట్ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా, యవనస్తులు జాగ్రత్తగా ఎవరి పని వారిని చేసే మనసాక్షి, దౌర్జన్యం చేయాల్సిన పని దౌర్జన్యే చేయాలి. అలా చేయకుండా నువ్వు కొంతమంది యవనస్తులు ఉంటారు, అమ్మా నువ్వు చెయ్యి అంటారండి. ఎవరిని? బండోడు కొనుక్కొచ్చాడు, వాళ్ళ అమ్మందరే అయ్యగారితో ప్రార్థన చేద్దాను. అవునా అయ్యగారు దేవద్దా నువ్వు చేసేయి అన్నాడు. నువ్వు అయ్యగారి కంటే సీనియర్ ఇవి, ప్రార్థన చేయి, నీ ప్రార్థన ఫలిస్తుందన్న. వద్దురా. ఇప్పుడు అయ్యగారు పిలిచావు అనుకో, ఆయనకు 100-50 ఇవ్వాలి, ఆయన కానుక ఇవ్వాలి. వద్దమ్మా కొబ్బరిని అంటాడు, స్వీట్ అంటాడు, ఆయన ఒక్కడు రాడు, ఇంకో 2-3 వేసుకొస్తాడు, అసలు ఇక్కడ రాడు. చర్చి పట్టరండి రా ఆ బండిని అంటాడు. దీన్ని వేసుకొని ఏడాళ్తాం, నువ్వు చేసాయి. ఆమె ఏం చేసింది, దాని చుట్టూ తిరిగి ఏసరక్తం వేసేస్తాను చక్కగా ఏసరక్తం జల్లేసి ప్రార్థన చేసింది, పడిపోయింది 3వ రోజున. ఆ పడిపోవటం 3 నెలలు నాకు లెగల. చెప్పారా పోనీ ఏమన్నా? చెప్పరు కదా. ఇక అదంతా పెద్ద చరిత్ర వద్దులేండి. ఇక ఇక్కడ పరిశ్రమ చేస్తే ఈయన గారు ఎంత గొప్పగా అవడానికి గల కారణాలు అనమాట నేను చెబుతున్నాను. ఇక్కడ ఎవరి పని వారికి అప్పగించాడు. అలాగని ఏం చేశాడంటే బలులను కూడా జాగ్రత్తగా అర్పించాడండి. నెక్స్ట్ ఏం చేశాడంటే 2 దినవృత్తాంతం 30వ అధ్యాయం ప్రారంభం. 30వ అధ్యాయం ప్రారంభం.
మరి ఇజ్రాయేలు దేవుడిని యెహోవాకు పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసిన ఇజ్రాయేలు అందరికీ ఏదో వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిములకును మనషే వారికి ఏమండి పత్రికలు పంపాడు. హల్లెలూయా. పస్కా పండుగను ఖచ్చితంగా ఆయన జరిగించాడండి. పస్కా పండుగ ఆపలాయన. హల్లెలూయా. పస్కా పండుగను చక్కగా జరిగించాడు. పండగ అన్నది పస్కా పండుగ చాలా ఘనమైందని దాన్ని కూడా ఎలా చేశాడంటే చాలా ఘనంగా చేశాడు. హల్లెలూయా. అలాగనే క్రిస్మస్ బాగా చేస్తున్నారా? అలాగనే పునరుద్ధాన పండుగ బాగా చేస్తున్నారా? అలాగనే క్రిస్మస్ ఏంటండి క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ ఆ రోజున యేసు పుట్టాడేంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ చేతులు ఎత్తండి దయచేసి. హల్లెలూయా. బైబిల్ బాగా చదవండి. చదివితే యేసు నిజంగా ఎక్కడ పుట్టాడు అక్కడ అర్థమైందా? లోకాసువార్త 2వ అధ్యాయం చదివితే అర్థం కాదా? ఆ బ్రెయిన్ రావట్లేదనంటే ఇహలోక దేవత మన కళ్ళను మూసేసింది నన్ను అందం. సరే, కాబట్టి పండగ దేవుడు మనకి ఏది ఇచ్చాడో, కొంతమంది అయితే సంవత్సరానికి ఒకసారి ఆ పండుగ చేస్తారు. మనకైతే రోజు క్రిస్మస్ పండుగనండి. ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఇక ఆ రోజు ఏంటంటే ఇంకా ఘనంగా చేయాలి. ఆమేన్. మన ప్రభువుని మనం కనపరచాలి. ఆమేన్. ఎక్కడుంది క్రిస్మస్ డేట్ చూపించండి, 25 ఉందా అని అంటే ఇంకేం చెప్తాను దానికి? ఏం చెప్పాలంటే లోకాసువార్త 2వ అధ్యాయం చెప్తే చాలు. హల్లెలూయా. లేదంటే మరి యేసు పుట్టాడని మరి దానికి నిదర్శనం ఏంటి అని అంటే ఇవాళ మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుందంటే ఎలా వస్తుంది? యేసు పుట్టాడు బట్టే కదా. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వస్తుందా? మరి ఆ సెంటర్ చేసుకుంటూ రాదా డేటు? అసలు మరి ఏం లేదు, ఊరికినే అట్లా మనల్ని బాధ పెడతామే. నెక్స్ట్ కాలం అది 30వ అధ్యాయం 19 వచ్చింది చూద్దాం. ఫైనల్గా ఒక్క మాట చదివేసి ముంచేద్దాం. 30వ అధ్యాయం 19 వచ్చింది. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్రపరచుకుంటే తన పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాకని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎవరెవరైతే యేసు వారు నమ్ముకున్నారు, ఎవరెవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరి ప్రాయశ్చిత్తం కోసం ప్రతిరోజు అంట ప్రార్థన చేసేవాడు అంట మందిలో. హల్లెలూయా. రాజుగారు చేస్తారా? మీరు ఎవరన్నా రాజుగారు అయ్యారనుకో అసలు కనపడతారా? ఎంతసేపు ఆ కుర్చీ దులుపుకోవటం, అరే ఎవర్రా అక్కడ కుర్చీ దులుపండరా, దాంట్లో కూర్చుంటారు శుభ్రంగా. ఎవరా అదేమని ఏ ప్రార్థన అంటే మాకెక్కడ కుదురుతండి అంటారు దావీదులాగా. కానీ హిజ్కియా గారు చూడండి, ప్రజలందరూ ప్రాయశ్చిత్త నిమిత్తంగా ప్రతిరోజు ఆయన ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. మళ్ళాగే నేను చెప్పుండేది దీనికి సమయం లేదు, కానీ మన ఇంకొక పాయింట్ ఏం చేశాడంటే ఆయన మందిరాన్ని బాగు చేశాడు, మందిరం యొక్క అభివృద్ధిని చూశాడు, మందిరంలో సేవకులకి ఏ లోటు లేకుండా ఆయన చూశాడు, వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉండేటట్టుగా చేశాడంట. హల్లెలూయా. ఈయన దశమాలు ఇచ్చాడు, ఇచ్చేవాళ్ళని కూడా అందరికి ప్రేరేపణ చేసేవాడంట. దశమాలు ఇవ్వండి, మొక్కుబడులు ఇవ్వండి, ప్రతిష్టార్పణ ఇవ్వండి ప్రేరేపణ చేసి ఆ ప్రకారంగా లేవీల కంటే సేవకులకి ఏ లోటు లేకుండా చేశాడు. అందుచేత దేవుడు ఆయన ఎంతో ఘనంగా హెచ్చించి ఆస్వాదించి 29 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. చిన్న వయసులో గొప్పగా నడిపించాడు. హల్లెలూయా. 29 + 25 లెక్కండి ఎన్ని సంవత్సరాలు? 54 సంవత్సరాలు హ్యాపీగా నడిచింది. 54వ సంవత్సరం వచ్చారికల్లా ఏదంటారు పిల్ల ముదిరి ఏదంటారే తొండ అయింది ఏదో చెప్తారు, తొండ ముదిరి ఓసలు వెళ్ళింది అన్నట్టుగా దేవుడు 54 సంవత్సరాలు హ్యాపీగా నడిపిస్తే ఇక అన్నిట్లో పైకి వచ్చాడు. బ్రహ్మాండంగా దేవుడు దించాడు. ఇక అక్కడి నుంచి వచ్చిందంటే ఏమొచ్చింది? మనస్సును గర్వించాడంట. పైకి రాలే, ఇంకా లోపల వస్తుంది. ఎట్ట కనబడుతున్నాను ఈ ప్రకాష్కి నేను అని మనసులో అనుకున్నాడంట. పైకి రాలే, ఇంకా ఆ మాట రేపో మాపో అంటాడు. ఎప్పుడైతే ఈ మనసులో గర్వం వచ్చిందో అయిపోయింది, మొత్తం మళ్ళీ కొలాప్స్ అయిపోయాడు. పిల్లలారా, అందుకని గర్వం అన్నది చాలా ప్రమాదకరం. ఎంత దేవుడు మనకి ఇచ్చినా సరే తగ్గింపు కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉన్నప్పుడే యవనస్తులైన వాళ్ళు దేవుడు చక్కగా దీవించి ఆస్వాదించి ఉన్నతమైన స్థాయిలో. అబ్రహాము ఎంత కోటీశ్వరుడయ్యాడు తెలుసా? బొమ్మల ముక్కుని ఆయన మహా గొప్పవాడాడు, రాజులు కూడా ఆయనకు నమస్కారం చేశాడు. అలాంటి ఆయన మరి ఎంత గొప్పగా దీవించబడ్డాడు, ఎక్కడ ఏ లోటు లేదు. ఆయనకి నిజంగా ఎంత గొప్పగా ఆశీర్వాదం అంటే 175 సంవత్సరాల వయసులో కూడా విశ్వాసంలో తగ్గల, ప్రార్థనలో తగ్గల, దేవుని విషయాలు తగ్గల, ఎక్కడ కూడా ఇంత గర్వం కూడా ఆయనకి లేనే లేదు. అందుకని దేవుడు అబ్రహాముని అన్ని విషయంలో కూడా ఆస్వాదించాను. ఆమేన్. ఆయన సంతానాన్ని కూడా ఆస్వాదించాడు. హల్లెలూయా.
ఈ ప్రకారంగా జీవించగలిగితే తప్పనిసరి ప్రతి యవనస్తులు కాదు, ప్రతి నడివేసేవారు, ప్రతి వృద్ధులు కూడా దేవుడు చల్లగా సకల ఆశీర్వాదాలతో గణపరిచి బలపరిచే దేవుడు ఈ నూతన సంవత్సరం. ఆమేన్. అలాగే ప్రకాష్ గారు, ఆయన భార్య బిడ్డలు, కుటుంబం సభ్యులందరూ కూడా చక్కగా దేవుళ్ళు ఈ ప్రకారం ముందుకు ఇప్పటి వరకు సాగుతున్నారు. ఇంకా రాబోయే కాలం కూడా ఇంకా బలంగా సాగినట్టుందే దేవుడు మిమ్మల్ని సకల ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. సిల్వర్ ప్రకాష్ గారిని దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, ఎంతగానో ప్రార్థన పనులకు మమ్మల్ని బలపరచండి, గుప్పులిచ్చేవారిగా బలపరచండి, దైవజనులను ప్రేమించేవారిగా బలపరచండి, వేసే హెచ్చరికలే వచ్చేవారిగా బలపరచండి ప్రభా. మందిరమును బాగు చేసేవారిగా సిద్ధపరచండి. మందిరం, హృదయం అనే మందిరం శుద్ధి చేసుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. అపవిత్రమైనది ఏది కూడా మాలో ఉంచుకోకుండా నిశుద్ధమైన వాటిని తీసి బయటపడేసేటండి మనస్సాక్షి మాలో దయచేవా. ఇసుకేవాలే మమ్మల్ని దీవించే ఆస్వాదించా ప్రార్థించండి. ఎటువంటి గర్వం మాలో రాకుండా తగ్గింపు ఇదైతే మాలో దయచేవరబా. నీ పాదాలకు స్తుతులు. ఈ రాత్రి కాలం ముందు కోటమ దీవించి ఆస్వాదించి సర్వ సమృద్ధి సిలువ ప్రకాష్ గారిని దీవించి సహాయం, వారి ఫ్యామిలీని దీవించి ఆస్వాదించి ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కోట ఏర్పాటు చేసుకుని బిడ్డలను గణపరిచి బలపరిచి సహాయం, వారికి సమృద్ధి కృప దయచేయి, బలం దయచేయి, శక్తి దయచేయి, ఆయుధారిగా దయచేయి, దీర్ఘాయుష్తో వారిని బలపరిచే సహాయం. ప్రతి ఈ 2025 సంవత్సరంలో వారి కోరుకున్న సమస్త ఆస్వాదం, సమస్తమైన నెమ్మది, శాంతి, సమాధానము వారి కోరినట్లు వారి సమృద్ధిగా దయచేయండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము, జయ జయ యేసయ్య, పాపుల రక్షయ, పాపి కోసం పరమ పదము విడచి మనిషిగా మామజనుంటివి, పాపి కోసం పరమ పదము విడచి మనిషిగా మంటికి పోయే మనిషిని నీవు, మంటికి పోయే మనిషిని నీవు, మెంటికి మహితాము, జయ జయ పాపుల రక్షయ, ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము, జయ జయ పాపుల రక్షయ. గెలవైన వారిలో గలిలయ స్త్రీలతో, హల్లెలూయా హల్లెలూయా, నిలవైన వారిలో గలిలయ స్త్రీలతో గోపది అయిన జనసమూహం నిన్ను నింపగా సిలువను మోసేయు, నింపగా సిలువను మోసేయు, కలువరి ఘన విజయము, జయ జయ పాపుల రక్షయ, ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము, జయ జయ యేసయ్య, పాపుల రక్షయ. स्वराज के दावीद कुमार क्रिस्त राज यस राज एलमे कुमार పరిశుద్ధ రాజ్ యేసు షోలో 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 గురాడు పుట్టినరోజు
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకొను, తన మహిమెదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారము ఈగుములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికి, అలాగనే ఈ యొక్క రాత్రికాల సంబంధం పుట్టినరోజునకు శిలువ ప్రకాష్ గారి ఫ్యామిలీకి ఇరువురు వారికి మాకును సదా మీ సన్నిధి తోడేండి గాక. ఆమేన్. ప్రవేశ పుట్టును కలువరి మెట్లను కలవరమయ్యు కాల్వల రాత్రము, కలువరి మేట్లను కలవరమయ్యు కాల్వల రాత్రము, బండలు పగిలెను భూమి వండాకెను, బండలు పగిలెను భూమి వండాకెను, దేవాలయము జయ జయ ప్రభు నీకే స్తోత్రము, జయ జయ Hallelujah. Thank you, Jesus. Happy New Year, Happy New Year. Resurrection, 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 resurrection. Hallelujah, hallelujah. Thank you, Jesus. Amen. Lord, 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 Lord. Hallelujah, hallelujah. Amen. Hallelujah, hallelujah. Thank you, Jesus. Amen. Thank you, Jesus. Hallelujah, hallelujah. स्वराज के दावीद कुमार क्रिस्टोस यस పరిశుద్ధ యేసు షోరు పుట్టును నోదు మీ అందరికీ